విశాఖలో సంచలనం సృష్టించిన స్నేహ మ్యాక్స్ కేసులో ఆస్తుల జప్తునకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చట్టబద్ధత లేకుండా నిందితులు 6.32 కోట్ల డిపాజిట్లు సేకరించినట్టు పోలీసు విచారణలో తేలింది. ఈ డబ్బులతో బినామీల పేరిట ఆస్తులు కొనుగోలు చేసినట్లు గుర్తించారు. విశాఖ స్నేహ మ్యాక్స్ కేసులో బినామీల పేరిట కొనుగోలు చేస్తున్న ఆస్తులను జప్తు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. 2025లో ద్వారకా పోలీస్ స్టేషన్ పరిధిలో స్నేహ మ్యాక్స్ సంస్థ ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించింది. వడ్డీతో సహా చెల్లిస్తామని మోసం చేసిందంటూ ఈ సంస్థపై పోలీసులకు ఫిర్యాదులు అందాయి. దీనిపై సిఐడి విచారణ చేపట్టింది. సంస్థ వ్యవస్థాపక చైర్మన్ కటికాల శివభాగ్యరావు, అధ్యక్షురాలు కటికాల స్వర్ణలత సహా 22 మందిపై 2025లోనే కేసులు నమోదు చేశారు. చట్ట నిబంధనలకు విరుద్ధంగా నిందితులు 6,32,00,000 డిపాజిట్లు సేకరించినట్టు పోలీసు విచారణలో నిర్ధారణ అయింది. ఈ అంశంపై నగర పోలీస్ కమిషనర్ ప్రభుత్వానికి నివేదిక అందించారు. బినామీల పేరిట ఆస్తులు కొనుగోలు చేసినట్టు గుర్తించామని నివేదించారు. ఈ ఆస్తులు జప్తు చేసేందుకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అందుకు అనుగుణంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పృథ్వీ కన్స్ట్రక్షన్స్, ఎస్ ధనుంజయ శరత్, కె స్వర్ణలత, కటికాల శ్రీకాంత్, గుమ్మడి మనోరంజన్, గుమ్మడి లీలా, సరోజిని పేరిట స్నేహ మ్యాక్స్ నిర్వాహకులు ఆస్తులు కొనుగోలు చేశారు. చోడవరం సబ్ రిజిస్టార్ పరిధిలో 14, గోపాలపట్నం, ఎలమంచిలిలో ఒక్కొక్కటి చొప్పున వీరికి మొత్తం 16 ఆస్తులున్నాయి. జప్తునకు ఉత్తర్వుల్లో ఇచ్చిన ఆస్తుల్లో 22.30 ఎకరాల భూమి కూడా ఉంది. నియంత్రణ లేని డిపాజిట్ పథకాల నిషేధ చట్టం 2019, బియుడిఎస్ చట్టం 2019 ప్రకారం కూడా స్నేహ మ్యాక్స్పై కేసులు నమోదయ్యాయి. సమాజానికి తిరిగివ్వండి అనే నినాదంతో సంస్థ స్థాపించిన నిందితులు షెడ్యూల్డ్ కులాల వారిని టార్గెట్గా చేసుకుని డిపాజిట్లు సేకరించినట్లు విచారణలో తేలింది. ఆస్తుల ఫ్రీజ్ కోసం చర్యలు తీసుకోవాలని విశాఖ పోలీస్ కమిషనర్తో పాటు స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీని ప్రభుత్వం ఆదేశించింది.